ఏపీలో ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆక్వా ఎగుమతులపై అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అడ్వైజరీ కమిటీని నియమించింది. ఆక్వా ఎగుమతిదారులు, రైతులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు, హ్యాచరీలు, అధికారులు, ఎంపెడాతో కూడిన కమిటీని వేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రంగంలోని భాగస్వాములందరితో సమావేశమై టారిఫ్ సవాళ్లపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వల్పకాలిక ఉపశమనంగా ఆక్వా రంగానికి ఏం చేయాలన్న దానిపై సూచనలు చేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. టారిఫ్లు, ఇతర సవాళ్లపై మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలను కూడా సూచించాల్సిందిగా కమిటీకి స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ నివేదికను 3 వారాల్లోగా సమర్పించాలని సూచించింది. భారత్, ఈక్వెడార్లు చేస్తున్న రొయ్యల ఎగుమతులపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. ష్రింప్ ఎగుమతుల్లో ఈక్వెడార్, భారత్ల మధ్య ఎక్కడ లోపాలున్నాయో తెలియజేయాలని సర్కార్ స్పష్టం చేసింది. దేశీయంగా వినియోగం పెంచడంతో పాటు విలువ జోడించి ఉత్పత్తుల తయారీపైన, రక్షణ రంగానికి సరఫరా లాంటి అంశాలు కూడా పరిశీలించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. అమెరికా కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లుగా ఉన్న యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్లకు ఎగుమతి చేసే అంశంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. యాంటీబయాటిక్ రహితంగా మన ఉత్పత్తులు ఉండేలా చూడాలని, ఈ తరహా సంక్షోభం తలెత్తినప్పుడు భాగస్వాములను ఆదుకునేలా ఓ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అంశాన్ని పరిశీలించాలని తెలిపింది.